నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఒకరి అవినీతి, మరొకరి అత్యాశ, ఈ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేల కోట్లకు ముంచేశాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ జగన్కు సమర్పించిన ముడుపులు 1750 కోట్లని అమెరికా నిగ్గు తేల్చింది. అయితే ఇది కేవలం 1750 కోట్లకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ లంచాల బంధం వల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు 72,000 కోట్ల భారం పడింది. జగన్, అదానీ పరస్పర ప్రయోజనాలకు రాష్ట్రం ఆర్థికంగా బలైపోయే పరిస్థితి తలెత్తింది. మనం చూస్తే కనుక పేరుకే సౌర విద్యుత్ కొనుగోలు, కానీ ఎప్పుడూ కూడా అదానీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఇదేదైతే విద్యుత్కు సంబంధించి కొన్న పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా బయట నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసినటువంటి పరిస్థితి, అది పూర్తిగా కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలను ఎత్తినే వేశారు. ఆ ఛార్జీల భారం 72,000 కోట్లు అంటూ కూడా నిగ్గు తేలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా కూడా ఇటు అమెరికా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితులు చాలామందికి, ముఖ్యంగా అదానీని కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి మాట్లాడడానికి ఎంక్వైరీకి పిలిచే అవకాశాలు ఉన్నాయి, సమన్లు కూడా ఇస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుంది. ఆయన తర్వాత మరి ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా 4 రాష్ట్రాలు కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్తో కలిపి 5 రాష్ట్రాలు, కానీ ఎక్కువ మొత్తంలో ఏదైతే దీంట్లో డిమాండ్ చేసింది కావచ్చు, ఏదైతే ముడుపులు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి అనే వార్తనైతే వస్తున్న తరుణంలో పేరులో, ఎందుకంటే పూర్తిగా అమెరికన్ కోర్టులో కూడా పెట్టినటువంటి దాంట్లో కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పేరైతే క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారు దీంట్లో అని చెప్పేసి. సో మరి ఎవరెవరిని ఎంక్వైరీకి పిలుస్తారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలను ఎత్తిన 72,000 కోట్ల భారం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇరు దేశాల మధ్య కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అంటే వ్యాపార పరంగా కావచ్చు, అన్నిటి పరంగా దౌత్యపరంగా కావచ్చు, అమెరికా ఇండియా కూడా మంచిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొన్నే మరి మనం చూసాం, అక్కడికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఆయన ముందే ఒక వ్యాపారవేత్తగా ఉంటారు, వ్యాపారవేత్త అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇట్లాంటివి మరి జరిగినప్పుడు ఏ విధంగా స్పందిస్తారు, ఏంటి ఇరు దేశాల మధ్య ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో అనేది మాత్రం ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. మరి దోషులు దీంట్లో ఏదైతే ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన పేరు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు అందాయి అన్నట్టుగా కూడా అమెరికా కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్కు సంబంధించి కావచ్చు, అన్నిట్లలో కూడా ఉన్న పరిస్థితి నేపథ్యంలో మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, అక్కడి కోర్టు కావచ్చు, అక్కడ జరుగుతున్న ఎంక్వైరీ ప్రకారం ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్లోనే ఉంది దీనికి సంబంధించింది. సో ఆ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయబోతోంది, దీనికి